ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కనుదృష్టి మన మీద అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టడానికి, ఆయన చెంత చేరడానికి మనకు అనుగ్రహించిన ఉచితమైన కృపను బట్టి, ధన్యతను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 50వ కీర్తన 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించెదను. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మనకు ఒక భరోసా అనుగ్రహిస్తున్నారు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించేదను. అవునండి, ఆపత్కాలం మందు మనము మొరపెడితే దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తారు. మనకి ఏ సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా మొదటగా మనము పరిగెత్తవలసింది, చేరవలసింది ఎవరి దగ్గరికంటే మన కన్న తండ్రి అయిన ప్రభు వద్దకు మాత్రమే. ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో వారు తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఎవరైతే దేవుని చెంత చేరతారో దేవుడు తప్పకుండా వారిని చేర్చుకుంటారు. తల్లి అయినా మరచనేమో, తండ్రి అయినా విడిచినేమో, కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నీవు అడుగుము, ఆయన నీకు దయచేస్తాడు. అడిగిడి ఇయ్యబడును, తట్టిడి తీయబడును, వెదకుడి దొరకను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవెప్పుడైతే పరిపూర్ణంగా దేవుడిని అడుగుతావో, దేవుడి మీద ఆధారపడతావో, దేవుడే నాకు దిక్కని నువ్వు అనుకుంటావో దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తూ ఉంటారంటండి. ఒకరోజు ఒక దైవజనుడు మరియు ఒక బార్బర్ షాప్ అతను కలిసి నడుచుకుంటూ వీధులు వెళ్తున్నారంటండి. హల్లెలూయా. ఆ వాడ అంతా కూడా మురికివాడ గుండా వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు బహుభేదవారు, అనేక అలవాట్లకు బానిసలై దుర్భరమైన స్థితిలో నివసిస్తూ ఉన్నారు. అది చూచిన అతను, చూడండి పాస్టర్ గారు, మీరు ప్రదస్తమానం దేవుని గురించి బోధిస్తూ ఉంటారు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఈ కష్టాలు, బాధలు, రోగాలు, ఎందుకు ప్రజలు ఈ దిక్కుమాలిన స్థితిలో జీవించాలి? నిజంగా దేవుడు ఉంటే వీరిని బాగు చేయొచ్చు కదా, వారు దురలవాట్ల నుంచి విడిపించవచ్చు కదా అని ప్రశ్నిస్తారు ఆ షాప్ అతను. అందుకు దైవజనుడు మాట్లాడకుండా నడుస్తుండగా ఇంతలో ఒక భిక్షగాడు మాసిపోయిన గెడ్డం కలిగి ఉండల చుట్టుకుపోయి వేలాడుతున్న జుట్టుతో చూడడానికి బహు భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు. అతను చూసిన ఆ పాస్టర్ గారు పక్కన నడుస్తున్న ఆ బార్బర్ షాప్ అతను చూచి, నువ్వు సరైన మరి షాపు యజమానివే కదా, నీకు అసలు జుట్టు కత్తిరించడము, గడ్డం గీయడము అవన్నీ కూడా బాగా వచ్చు కదా, మరి నీకు గడ్డం గీయడము, క్షవరం చేయడం వస్తే అతను అంత భయంకరంగా గడ్డము, తల మీద జుట్టు ఎందుకు పెరిగిపోతుందని అంటుండగా, అదేంటి పాస్టర్ గారు అలా అంటారు? అతను మాసిపోయిన గడ్డము, ఉండలు కట్టిన జుట్టు కలిగి ఉంటే నా తప్పు ఎలా అవుతుంది? అతను ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి, అయ్యా కాస్త నా గడ్డం గీస్తావా, క్షవరం చేస్తావా అని అడిగితే కదా నేను అతనికి గడ్డం గీసేది, క్షవరం చేసేది అని అంటుండగానే ఆ పాస్టర్ గారు, చూడు నాయనా, నువ్వు కూడా దేవుణ్ణి నిందించుకో. పేదరికంలో మనుషులు మగ్గిపోవడము, త్రాగుడకు, పాపాలకు అలవాట్లై బానిసలై దుర్భరస్థితిలో జీవించడానికి కారణం దేవుడు కాదు. వారు తమ స్వక్రియ దురాశల చేత ఏడ్వబడి ప్రతి విధమైన పాపానికి బానిసలై తిరుగుచున్నారు. నీ దగ్గరికి వస్తే కదా నువ్వు వారికి క్షవరం చేసేది, గడ్డం గీసేది. అలాగే వీరు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బాగు చేయమని దేవుని చేత వేడుకుంటే కదా దేవుడు ఏదైనా చేయగలిగేది అని అంటుండగా ఆ బార్బర్ షాప్ అతను కళ్ళు తెరవబడను. నిజమేనండి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు, జరుగుతున్న అన్యాయానికి కారణం దేవుడు లేకపోవడం కాదు. అలాగే నీ జీవితంలో కష్టాలు తీరకపోవడానికి, నీ సమస్యలకు పరిష్కారం దొరకపోవడానికి, నువ్వు కన్న కలలుగా మిగిలిపోవడానికి, నువ్వు పొందుకుంటున్న పరాజయానికి కారణం దేవుడు కాదు, దేవుడు లేకపోవడం కాదు. నీ కోసం పరలోకం నుండి నువ్వు పడి ఉన్న చోటకు ఆ దేవుడు దిగి వచ్చినప్పటికీ ఆయన చెంతకు నీవు రాకపోవడమే నీ దరిద్రతకు కారణము. నిన్ను నువ్వు తగ్గించుకుని ఆయన శరణు కోరుకోకపోవడము, ఆయన సహాయము ఆర్జించకపోవడమే కారణము. నీ పరిస్థితులను, నీ చుట్టూ ఉన్న వారిని నిందించడము మాని నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే మోకరించి దేవునికి ప్రార్థన చేస్తే నువ్వు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలమును నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించెదను అన్న దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని నీ ఆపత్కాలం నుండి బయటపడు, ఆయన చెంత చేరు. ఎంత మాత్రము నువ్వు ఆలస్యం చేయకుండా దేవుని యొద్దకు వస్తే ఆయన చెంత చేరువారిని ఆయన ఏ మాత్రము త్రోసివేయడు. ఆయన తప్పకుండా ఆదుకునే దేవుడు. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి మీ కృపను బట్టి ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టమని నేను నిన్ను విడిపించదు నన్ను మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం ఎందరైతే మీకు మొరపెడుతున్నారో, ఎందరైతే నేను దేవా స్తోత్రం మీకు మొరపెడితే మీరు విడిపిస్తారని నమ్ముతున్నారో వారందరినీ మీ పాదాలకు అప్పచెప్తున్నాం. అందరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి తండ్రి. బాగు చేయండి. అడిగే మనస్తత్వం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ చెంతకు నేను చేరే భాగ్యము ప్రతి ఒక్కరిని నేను దేవాస్తోత్రం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రభువా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్లను దయచండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. అయ్యా మా దేశాన్ని శాంతియుతంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. మా దేశంలో సమాధానాన్ని అనుగ్రహించండి. అయ్యా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీ పాదాలకు అప్పచెప్తున్నాం. ప్రజలందరూ నైనా భయభ్రాంతులకు గురి కాకుండా సమాధానం కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలోని అవసరతలు తీర్చండి. ప్రతి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరునైనా దేవా మీ తట్టు తిరిగినట్లు, మేలులు పొందుకున్నట్లు, సమాధానాన్ని పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తే వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, మీరు జరిగించగలిగిన దేవుడని ప్రతి ఒక్కరూ నేను నమ్మి మీకు మొరపెట్టడానికి, నేను వారి సమస్యల నుంచి నేను విడిపించబడడానికి వారికి కావాల్సిన సహాయాన్ని మీరే అందిస్తారని, ప్రతి బిడ్డను నేను మీ పాదాలకు అప్పచెప్తే వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. అయ్యా చదువుతున్న వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రభువా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మరి నేను మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డల్ని నేను మీరే పట్టించుకుని వారి జీవితంలో నేను మీ కృపను అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని, మరి ముఖ్యంగా ప్రతి వారునైనా మిమ్మల్ని అడగడానికి ముందుకు రావడానికి చింత పడకుండా ఎంత తీర్చే దేవుడు మా దేవుడిని నమ్మి మీ మీద పరిపూర్ణంగా ఆధారపడడానికి వారికి కృపను మీరు అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితంలో మేలులతో నేను తృప్తిపరుస్తారని, ఉదయకాలం ప్రతి బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తే నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.